భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో ఈరోజు ఉదయం అంటే అక్టోబర్ 21 ఉదయం పొద్దున 6 గంటలకి పార్టిక్యులేట్ మ్యాటర్ అంటే ఎయిర్ పొల్యూషన్లో ఇది చాలా కీలకం అనమాట. PM 2.5 లెవెల్స్ కనుక గమనిస్తే 228 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉందంట. ఇది మనం చూస్తే కనుక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాల కంటే 15 రెట్లు ఎక్కువ అనమాట. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం PM 2.5 అనేది ఏ టైంలో అయినా 15 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉండాలి. అదే ఢిల్లీలో ఈరోజు ఉదయం 228 మైక్రోగ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్ ఉంది. దీనికి సంబంధించి పెద్ద చర్చ జరుగుతుందన్నమాట. 2 అంశాలు వాదోపవాదాలుగా వినిపిస్తున్నాయి. ఒకటి, ఫైర్ క్రాకర్స్ కాల్చడం అనేది మన కల్చర్లో ఒక భాగం, దాన్ని ఖచ్చితంగా అలో చేయాల్సిందే. ఢిల్లీలో ఈ వాయు కాలుష్యానికి, ఎయిర్ పొల్యూషన్కి ప్రధానమైన కారణం వెహికులర్ పొల్యూషన్ కావచ్చు, స్టబుల్ బర్నింగ్ కావచ్చు. వాటన్నిటి మీద తీవ్రమైన యాక్షన్ తీసుకోకుండా ఓన్లీ క్రాకర్స్ మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పి ఒక వాదన. రెండో వాదన మనం చూస్తే గత 4-5 సంవత్సరాలుగా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఆపడానికి కంప్లీట్గా క్రాకర్స్ బ్యాన్ చేశారు. అయితే ఈ సంవత్సరం చాలా ప్రెజర్ వచ్చింది. సుప్రీంకోర్టు కూడా ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ని అలౌ చేసింది. ఆర్డినరీ రెగ్యులర్ కన్వెన్షనల్ క్రాకర్స్ కంటే గ్రీన్ క్రాకర్స్ దాదాపు 2/3 తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తాయన్నమాట. అది కూడా పర్మిజబుల్ లెవెల్స్లోనే, ప్రిస్క్రైబ్డ్ అవర్స్లోనే. అంటే పొద్దున పూట 6 గంటల నుంచి 7 గంటల వరకు, నైట్ 8 నుంచి 10 వరకే ఈ క్రాకర్స్ అలౌ చేసిందనమాట కోర్టు. దాని ప్రకారం చూసుకున్నా సరే ఢిల్లీలో విపరీతంగా ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోయిందంట.